హాయ్ అండి, వెల్కమ్ టు సుధాశ్యామ్ ఛానల్. మీకోసం ఈరోజు హెయిర్ గ్రోత్ ఆయిల్ ఎలా చేయాలో చూపిస్తాను. రండి. పారాషూట్ ఆయిల్ తీసుకొని వాన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. మందార పువ్వులు హెయిర్ రూట్స్ బలంగా ఉండడానికి సహాయం చేస్తుంది. మందార ఆకులు న్యాచురల్ కండిషనర్కి యూజ్ చేస్తుంది. గోరింటాకు డైకి యూజ్ అవుతుంది. కలబంద సిల్కీ హెయిర్గా చేస్తుంది. ఉల్లిపాయ హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది. ఉసిరికాయ హెయిర్ గ్రోత్కి యూజ్ అవుతుంది. కరివేపాకు బలంగా జుట్టును చేస్తుంది. మెంతులు డాండ్రఫ్ చాలా యూజ్ అవుతుంది. మీకు వీలైతే అవిసె గింజలు కూడా వేసుకోండి, చాలా మంచిది. హెయిర్ గ్రోత్కి చాలా మంచిది. లో ఫ్లేమ్లో 20-30 మినిట్స్ పెట్టి మరిగించాలి. హై ఫ్లేమ్ అసలు పెట్టకూడదు. చాలా మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడు వడకొట్టుకుందాము నూనె. స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ వేడిగా ఉన్నప్పుడే వడకట్టుకోవాలి, లేకపోతే ఆయిల్ అంతా వీటికి ఉండిపోయి ఇంకా ఆయిల్ చాలా వరకు వేస్ట్ అయిపోతుంది. ఆయిల్ డైలీ అప్లై చేయకూడదండి. హెడ్ బాత్ ముందు నైట్ అప్లై చేసుకొని మసాజ్ చేసుకొని పడుకోవాలి. మార్నింగ్ లేసి హెడ్ బాత్ చేసుకోవాలి. డైలీ కానీ ఆయిల్ అప్లై చేసుకుంటే డాండ్రఫ్ వచ్చేస్తుంది. ఏమనుకుంటారంటే అందరూ ఆయిల్ డైలీ అప్లై చేస్తే హెయిర్ గ్రోత్ అవుతుంది, బాగుంటుంది అనుకుంటారు. బట్ డైలీ అయితే అప్లై చేయకూడదండి. ఈ వేస్ట్ని పడేయకుండా ఎలా యూజ్ చేయాలో మీకు చెప్తాను. మిక్సీ చేసేసి అందులో పెరుగు కలిపి కలబంద కూడా వేసేసి హెయిర్కి అప్లై చేసుకుంటే చాలా సిల్కీగా ఉంటుంది హెయిర్. డ్రై హెయిర్ వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. అండ్ మొక్కలకి ఎరువుగా కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఇది హెయిర్కి అప్లై చేసుకుంటే 2-3 డేస్లోనే చేసేసుకోవాలి, లేకపోతే పాడైపోతుంది. ఈ వీడియో కానీ నచ్చుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.